రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దివంగత మంతెన లింగయ్య కుటుంబాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నడిపల్లి మురళీధర్ రావులు పరామర్శించారు. ఈ మేరకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకుడి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రాజేష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్తో కలిసి సోమవారం మంతెన లింగయ్య చిలుముల రాజమల్లు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మంతెన లింగయ్య కుటుంబానికి కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ డ్యూటీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డ చిలుముల రాజమల్లు కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. మున్సిపల్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నడిపల్లి మురళీధర్ రావు అన్నారు. సుదీర్ఘకాలం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న మంతెన లింగయ్య మరణం కార్మిక దళిత వర్గానికి తీరని లోటని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గత 30 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న చిలుముల రాజమల్లు విధులు నిర్వహిస్తున్న స్థలంలో కాలుకు ఇనుప మేకు దిగి పాయిజన్ అయి 3 రోజులకే మృతి చెందాడని ఆవేదన చెందారు. కార్మికులు పనిచేస్తున్న స్థలాల వద్ద మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయన్నారు. కుటుంబానికి అండగా ఉండేవారు మృత్యువాత పడితే వారి కుటుంబం అనాథలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మున్సిపాలిటీలో గత 40 ఏళ్ళుగా కార్మికులకు అనేక విధాలుగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ అక్కర వచ్చినా, ఆరోగ్యం మంచిగా లేకున్నా, జీతాలు రాకున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి, దళిత సంఘాలను కోఆర్డినేట్ చేసి అందరితోని వాళ్లకు సహాయం అందించేటువంటి మంత్రి లింగన్న ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టం. ఇది మున్సిపల్ కార్మిక వర్గానికి తీరని లోటు. ఇటువంటి సందర్భంలోనే వారి కుటుంబాన్ని తప్పకుండా మనమందరం కూడా అండగా ఉండాల్సినటువంటి సందర్భం వారి కుటుంబానికి. ఎందుకంటే ప్రజలకు, కార్మికులకు, ఈ వాడలందరికీ కూడా సేవ చేసినటువంటి మంత్రి లింగన్న లేకపోవడం, ఉన్నప్పుడు మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేసినాడు కాబట్టి తను లేనప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండి వారి అవసరం ఏదున్నా కూడా కలిసికట్టుగా వారికి మన ఈ బస్తీల వాళ్ళు కానీ, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కానీ, అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, పిల్లలకు ఉద్యోగాన్ని కూడా పెట్టేయలేదని బాధపడుతుంటే నిజంగా చాలా విచారం అనిపిస్తుంది. తప్పకుండా వారికి ఆ యొక్క మంత్రి లింగన్న చేసినటువంటి సేవలను గుర్తించి మున్సిపల్లో మరి వారికి కాంట్రాక్ట్ కార్మికునిగా ఆ పిల్లలకు అవకాశం కల్పించేటువంటి విధంగా తప్పకుండా అన్ని పార్టీల నాయకులు, అన్ని దళిత సంఘాల నాయకులు, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి కానీ, తర్వాత వీళ్ళందరికీ కానీ ఇచ్చే విధంగా అందరం కూడా ఆ కుటుంబానికి సహకారం అందిద్దామని సందర్భంగా నేను ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మల్లు గారు మున్సిపల్ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. డ్యూటీ సమయంలో చిన్న గాయంతోని ఆ ఇన్ఫెక్షన్కి లోనై హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరం. ఆ కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. ఇద్దరు ఆడపిల్లలు. తప్పకుండా మున్సిపల్లో కార్మికులు చనిపోతే వారసత్వంగా వచ్చేటువంటి ఉద్యోగాన్ని వాళ్లకు తొందరలో వచ్చేటువంటి విధంగా మన కార్మిక సంఘ నాయకులు కానీ, అధికారులు కానీ చొరవ చూపాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అదే హఠాత్ మరణం మున్సిపల్ కార్మికులను విషాదంలో ముంచింది. మంచి సిన్సియర్ వర్కర్ అయిన దాదాపు 25 సంవత్సరాల నుంచి మున్సిపల్లో సేవలు అందిస్తున్న చిలుముల రాయమలు కాలువల దిగి ఆ బురద తీస్తుంటే ఆ పదనకాలకు మేకు కూర్చుకొని రియాక్షన్ అయ్యి కాలంతా బొబ్బలు వచ్చి అది మొత్తం శరీరానికి పాకి 3 రోజులలోనే మరణం సంభవించింది. దీని మీద అధికారులకు మేము ఎన్ని విధాలుగా మున్సిపల్ వర్కర్లు
క్లిష్ట సమయంలో పని స్థలాలలో సేఫ్టీ మేజర్స్ లేకుండా పని చేయించుకుంటారని చెప్పి మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా మాకు పని కావాలే ముఖ్యమే అంటున్నారు తప్ప సేఫ్టీ మేజర్స్ను పెద్దగా పట్టించుకున్న పాపాన పోతలేరు. మరి కార్మికులు చనిపోతే ఎట్లా జరిగింది ఏంది అనేది కనీసం విచారణ లేదు. అటెండ్ అయి ఆ కుటుంబాన్ని ధైర్యం ఇస్తామనే సోయి కూడా లేదని అంటే మరి ఇక్కడి పాలకులకు ఇక్కడ ఆఫీసర్లకు ఏ పార్టీ ఇది ఉన్నదో సంవత్సరానికి ఒక 5-6 7-8 మంది ఇట్లా 10 సంవత్సరాల నుంచి చనిపోతుంటే ఎవరికి కూడా సరైన ఇన్సూరెన్సులు లేవు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. వీటి మీద పట్టించుకున్న పాపాన పోతలేదు. దివంగత మంతెన లింగయ్య చిలుముల రాయమల్లు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గొర్రె నరసింహరావు, యాసల చిరంజీవి, పెడకరవి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్ యూనియన్ కోశాధికారి వేల్పుల రాయమల్లు, మంతెన లింగయ్య కుమారులు మంతెన శ్రీను, మంతెన పవన్, అంబేద్కర్ నగర యూత్ సభ్యులు బస్తివాసులు, జలంపల్లి రాయలింగు, గణేష్, మంతెన కొమరయ్య తదితరులు ఉన్నారు.